ఇంగ్లీష్ నేర్చుకోవడం, అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే. నమస్తే రాజు గారు. అమ్మ, మామూలుగా ప్రేమలో ఉంటే గొడవలు అనేది సహజం, ఎక్కడైనా గొడవలు ఉంటాయి. ఇక భార్యాభర్తల విషయంలో కొంతమంది ఉంటారమ్మా, అంటే అది మరి వాళ్ళకి కొత్తగా పెళ్ళై ఉంటుందో, లేకపోతే ఇంకా వాళ్ళల్లో ఇంకా అంత మెచ్యూరిటీ ఉండదో ఏమో తెలీదు, పిల్లలు చిన్నగా ఉన్నారనో ఏమో తెలియదు, కానీ రోజు గొడవ పడుతూనే ఉంటారు. అవి తారాస్థాయికి చేరుతూ ఉంటాయి. అంటే ఇంకా నీకు విడాకులు ఇచ్చేస్తా, నాకు నువ్వు వద్దు అంటారు. కానీ వాళ్ళిద్దరు చాలా బాగుంటారు. బట్ అది ఏదో రోజు విరక్తి కలిగి నిజంగా విడిపోయే రోజు వస్తే ఏంటి పరిస్థితి? మళ్ళా వాళ్ళిద్దరి మధ్యలో మూడో వ్యక్తి దూరనంత స్పేస్, అంత బాగుంటారు. బట్ ఎప్పుడు గొడవలే తారాస్థాయిలో ఉంటాయి, విడిపోతామంటారు. అంటే ఎందుకమ్మా? అంటే మీరు అన్నట్టుగా తారస్థాయికి వెళ్తాయి, ఇక ఆకాశం ఒకవేళ అందుతే అక్కడికి కూడా వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఏమిటంటే ఓన్లీ అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్, ఆ పరిస్థితుల్లో మాత్రమే. అది మనసు నుంచి వచ్చే పోట్లాటలు ఉండవండి. మళ్ళీ మీరు ఏమన్నా చెప్పండి, వాళ్ళిద్దరు ఒకటే. ట్రూ లవ్ కదా, ట్రూ లవ్, దట్ ఈస్ ట్రూ లవ్. అంతే. మీరు ఏమన్నా అనుకోండి, వాళ్ళిద్దరు ఒకటే. మనం మధ్యలో వెళ్తారు చూడండి, కాళ్ళు చేతులు పెట్టేవాళ్ళు చేతులు కాళ్ళు ఎరగాల్సింది, అంతేగాని వాళ్ళిద్దరు ఎప్పుడు ఒకటే. అదేమిటంటే ఆ సందర్భాన్ని బట్టి ఏదో అంటారు కదా, చిలిపి తగాదాలే తప్ప ఇవి నిజంగా మనసులో నుంచి వచ్చింది కాదు, నాలుక నుంచి వచ్చిన మాటలే. అవి నిజంగా మనసులో నుంచి వచ్చిన మాటలు కాదనమాట. చూసేవాళ్ళు నిజంగానే మీరు అన్నట్టుగా అయ్యి బాబా వీళ్ళు ఇట్లా కొట్టుకు చచ్చిపోతున్నారు, అసలు ఉంటారా, రాత్రికి విడిపోతారా, ఎవరి మా ఎడమహం పడ. మళ్ళీ మీరు చూడండి, ఇద్దరు ఒకటే ఉంటారు, ఇద్దరు ఒకటే మాట మీదే ఉంటారు. సరే ఎందుకయ్యా ఇలా అంటే, మేము ఏదో అనుకుంటాము, మీకేంటి అని అంటారు. ఇట్లాంటిది ఏంటంటే పెద్దవాళ్ళు కూడా అండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా తల్లి తండ్రి చాలా మటుకు పెద్దవాళ్ళు అయిపోయి, భార్యని చూస్తే భర్తకు చిరాకు, భర్తను చూస్తే భార్యకు చిరాకు. ఆ ఏజ్ లో కూడా ఏమిటంటే చాదస్తాలు పెరిగిపోయి, ఆయన ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక దుప్పటేస్తాడండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక దుప్పటేస్తాడు, ఆయనకేమో ఆ దుప్పటంతా లోపల చక్కగా పెట్టాలని, ఈ ఆవిడకేమో చక్కగా చుట్టూ ఇలా వేయాలని. అక్కడే గొడవ, ఇది అది. ఆ గొడవ ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే, చిన్న ఎగ్జాంపుల్, పిల్లలకు ఫోన్ చేస్తుంది, ఇదిగో మీ నాన్న అసలు ఈ మధ్య చాదస్తం ఎక్కువైపోయింది, ఇలా చేశాడు. మళ్ళీ ఆవిడ ఏం చేస్తుంది, కూతురు కూడా ఫోన్ చేస్తా, భార్య కూడా ఫోన్ చేసి ఇలా ఏంటమ్మా గొడవ అంటే, దుప్పటి గొడవ. అది ఏముండదు, అందులో పెద్ద గొడవ ఏముండదు. ఇదిగో ఇలా అదేంటి, నేను కూరగాయలు తేవద్దన్నాను, ఉన్నాయన్నాను, కానీ తీసుకొచ్చాడు మీ నాన్న, అసలు మీ నాన్నని ఈ మధ్య వేగలేకపోతున్నాను, నేను నీ దగ్గరకు వచ్చేస్తానంటుంది తల్లి. అదే సేమ్ కంప్లైంట్ తండ్రి కూడా చెప్తాడనమాట. ఇది ఏమిటంటే పెద్దగా అయిన తర్వాత చాదస్తాలు ఎక్కువైపోయి, నువ్వు చెప్పింది నేను వినాలా, నేను చెప్పింది నేను వినాలా అనేది. సరే ఇంత కంప్లైంట్ ఇచ్చారా, అమ్మ నువ్వు ఎందుకమ్మా మరి అమ్మ దగ్గర నాన్న దగ్గరికి ఎందుకు, వచ్చేసే మా దగ్గరికి, మళ్ళీ అలా రాదు, అలా వెళ్ళదు ఆవిడ. అట్లాగే అమ్మ నాన్న నువ్వు ఎందుకు అమ్మతో విసిగిపోతావు కదా, మీరు వచ్చేసేయండి నా దగ్గరికి అంటే, అలా మాట్లాడతావురా, ఏదో పెద్దది అన్నది, నువ్వే అలా అంత మాత్రం నువ్వు నా దగ్గరికి వచ్చేయమంటావా? మళ్ళీ వాళ్ళిద్దరు ఒకరినొకరు వదలరండి, వదలకుండా చక్కగా ఉంటారు. ఇదేమిటంటే ఓన్లీ అదే ఇది వరకు చెప్పినట్టుగా, ఓన్లీ అకార్డింగ్ టు ఆ సిచ్యుయేషన్ లో అది ఏదో ఒక ఫ్రస్ట్రేషన్ ఎవరికి ఒకరు చెప్పేసుకోవాలి, అంతే. అది ఎవరికి చెప్పుకోవాలా, పిల్లలకు చెప్పుకోవాలన్నమాట. ఓనీ అమ్మ మరి నువ్వు ఎందుకు అడ్జస్ట్ అయిపో అంటే, నేను ఎలా అడ్జస్ట్ అయిపోతాను, అసలు నేను ఉండలేనంటది. మరి వస్తావా, రావు. ఇది ఏమిటంటే చిలిపి తగాదాలే తప్ప ఇది అంటే ఇదంతా అంటే ట్రూ లవ్ ఉన్నప్పుడు వస్తుంది అనమాట. నిజంగానే ట్రూ లవ్ కాకుండా ఫేక్ లవ్ ఉంటే మీకు అన్నట్టుగా ఏదో ఒక చిన్నదానికి అంటారు కదా, నేను రాగానే నువ్వు పలకరియలేదు, నా బర్త్డేకి నువ్వు విష్ చేయలేదు అన్న దానిలలో విడిపోయినవి కూడా ఉంటాయి. అది అలాంటివి జరుగుతున్నాయి. కానీ నిజంగానే మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళు నిజంగా ఏదన్నా కూడా వాళ్ళు దాన్ని ఏంటంటే పాజిటివ్ గా తీసుకుంటారు అనమాట. అంటే నిజమైన ప్రేమ ఉన్న చోట హక్కు అనేది ఉంటది అనమాట. నేనే అంటా, నువ్వు పడాల్సిందే, నువ్వు అంటావు నేను పడాల్సిందే. కానీ మన ఇద్దరి మధ్యలో ఎవరన్నా వస్తే మాత్రం, వాళ్ళిద్దరి మధ్యలో ఎవరన్నా వస్తే మాత్రం వాళ్ళకి ఇది వరకు చెప్పారుగా మళ్ళీ కాళ్ళ చేతులు విరిగిపోతాయి. కాబట్టి వీళ్ళెవ్వరి తీర్పులను కూడా అడగరు, వీళ్ళెవ్వరు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పినా కూడా వీళ్ళు వినరు. అవును మేమేం చాలా పోట్లాడుకుంటాం, మీకు ఎందుకు మధ్యలో అని కూడా అంటారు అనమాట. అంటే ఇదేంటంటే నిజంగా ఒకరినొకరు ఇష్టపడినప్పుడు ఇలాంటివన్నీ జరగడం కామనేనండి. అది చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, ఇది నిజంగానే వీళ్ళు ఏవో అయిపోతారు వీళ్ళిద్దరు అనుకుంటారు. ఇంకోటి ఏంటమ్మా, నిజంగా మీరు అన్నట్టు వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ఇంకొకరికి చెప్పరు. వీళ్ళ గురించి వాళ్ళు కంప్లైంట్లు, వాళ్ళ గురించి వీళ్ళ కంప్లైంట్లు ఉండవు. అది అంటే ఎప్పుడైతే నాకు అనిపిస్తుంది, నువ్వు ఎప్పుడైతే నీ పార్ట్నర్ గురించి ఒకరికి కంప్లైంట్ ఇస్తున్నావో అది నిలబడదేమో. అదే కదా మరి అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే, ఏం చేసినా తన భార్య చేసినా తన భర్త చేసినా అవన్నీ వాళ్ళ కడుపులోనే వాళ్ళే గొడవ. ఒకవేళ ఏదైనా తెలుసు అంటే, అవునా అలాంటిది ఏం లేదే, మేమిద్దరం బాగానే నీకెవరు చెప్పారు అని అంటారు అనమాట.
అసలు అంటే నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అండి, చాలా చాలా మంచి హైలీ ఎడ్యుకేటెడ్ పాపం, ఆయన ఈ మధ్య పోయారు. అయితే వాళ్ళ వైఫ్ ఎంత హరాస్ చేస్తుంటే ఇతన్ని, అనవసరంగా లేని దానికి అతన్ని హరాస్ చేసేది. అది మాకు అంటే మా రిలేటివ్స్ లో తెలిసినా కూడా అతను మాత్రం ఏ రోజు ఆవిడ గురించి కంప్లైంట్ చేయాలి. అంటే హెరాస్మెంట్ అంటే ఎలా అంటే అదే, ఇంకా నువ్వు లేట్ గా వస్తావు, లేకపోతే నువ్వు వాళ్ళతో మాట్లాడతావు, వీళ్ళతో మాట్లాడతావు, నీ ఫోన్లు ఇవి ఏదో పాపం ఆయన బిజీ అయిన ఉంటారు. కాకపోతే ఈవిడ ఏంటంటే అనుమానం అనమాట. సో లాస్ట్ అంటే ఎందుకు చెప్తానంటే, అంత హరాష్ చేసినా ఆవిడ ఒక నరకం అంటే ఏంటో అతను చూసారండి బతికినన్ని రోజులు ఆవిడతో. అసలు ఇంటికి వెళ్ళారంటే భయపడేవాడు. అయినా కూడా అంటే నేను ట్రూ లవ్ ఎందుకంటే అయినా కూడా ఏ రోజు వాళ్ళ ఆవిడ గురించి మా ఆవిడ ఇలా అని చెప్పేది. నేను ఎప్పుడైనా అడిగేది, ఏంటి బాబు ఇలాగంట అంటే, ఏం లేదు బాబు, తనకు కొంచెం ఎప్పుడైనా పిచ్చి పిచ్చిగా ఉంటుంది కదా, తల మనసులో ఏదో ఉన్నప్పుడు అలా మాట్లాడుతుంది, చాలా మంచిదని, చాలా బాగా చూసుకుంటుంది అని చెప్తాడు అనమాట. అదంటే ట్రూ లవ్, నిజంగానే ట్రూ లవ్. అతను చాలా అంటే అతను ఆమెను వెంటబడి చేసుకున్నాడు. లాస్ట్ కు పాపం పోయాడు ఆయన ఒక 2 months బ్యాక్. చాలా మంచి పొజిషన్ లో పోయాడండి అతను. కాకపోతే ఇదే మీరు అన్నట్టుగా ఇదేంటంటే చిలిపి తగాదాలు అయినా కూడా ఆయన పోయిన తర్వాత ఈవిడ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు అరే నేను ఉన్న రోజులు బాగా చూసుకోలేదు, చిన్నదానికి పెద్దదానికి గొడవ పడ్డాను, ఇప్పుడు రియలైజ్ అయితే ఏం లాభం అంటే, తగాదాలు కూడా ఎలాగంటారంటే మనుషులను హర్ట్ చేసేలాగా ఉండకూడదు అనమాట. అంటే చిలిపి తగాదాలేగా ఉండాలి కానీ వాళ్ళు బాధపడిపోయి, వాళ్ళు హర్ట్ అయిపోయి, వాళ్ళు ఇంకొకలాగా డిప్రెస్ అయ్యేలాగా ఉంటే మాత్రం చాలా ప్రమాదం. కాకపోతే పాపం అతని కేసులో అదే జరిగింది. ఇప్పుడు తన రియలైజ్ అయిపోతే మనిషి లేడు కదండి. అందుకనే తగాదాలు అనేవి ఒక స్థాయి వరకే బాగుంటాయండి. సరే నాకు ఆమె మీద చాలా ప్రేమ ఉంది అని అన్ని భరించి లాస్ట్కి అతనే పోయాడు అనమాట. సో ఎప్పుడు ఏ రకమైన కంప్లైంట్ చేసేవాడు కాదు. ఆమె ఎన్ని రకాల బాధ పెట్టినా కూడా అదేంటంటే, మేము అడిగితే ఏమంటుంది, అవును నా భర్త ఎక్కడ పోకుండా నేను చూసుకుంటాను, ఇదంతా నా స్వార్థం కూడా ఉంటది కదా అని తను మళ్ళీ ఉల్టా మాతో మాట్లాడేది అనమాట. లాస్ట్కి ఏమైందంటే ఆయన పోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆయన బాధపడ్డా కూడా ఏం లేదు అంటే, ఇప్పుడు నేను అనవసరంగా అనుమానించాను, ఇదంతా నాకు ఆయన మీద ఉండే ప్రేమ అనేది. అంటే మీకుండే ప్రేమ ఆయన లాస్ట్కు బలి తీసుకుంటే ఇంతవరకు అయిపోయింది అనమాట. మీరు అన్నట్టుగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో తగాదాలు ఉండాలి కానీ ఒకరినొకరు హట్ చేసుకొని ఒకరి కోసం ఒకరు ఇంకా నీ మొహం చూడను అనుకుంటే వరకు పోట్లాటాలు వస్తే మాత్రం అది చాలా ప్రమాదము. చిలిపి తగాదాలు మీరు అన్నట్టుగా నిజంగానే ఇంట్లో ఫ్యామిలీ అన్న తర్వాత అప్పుడప్పుడు ఒక చిన్న తగాదాలు ఉంటేనే ఆ ఫ్యామిలీ బాగుంటది. అది తారస్థాయికి వెళ్ళి మూడో వ్యక్తి వచ్చి మీ మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యేదాకా వస్తే మాత్రం అది చాలా ప్రమాదం. చిలిపి తగాదాలు నిజంగా ఉండాల్సిందే ఫ్యామిలీ. నిజంగానే భార్యాభర్తల మధ్య రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఆ మాత్రం చిన్న గొడవలు అవుతూ ఉండాలి. దాన్ని పెద్ద చేసుకుని విడిపోయేదాకా కాకుండా ఇలాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి రిలేషన్ కూడా భార్యాభర్తలది స్ట్రాంగ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.